ఇవాళ మనం యాంటిక్ నగిషీలో 5 in 1 పీస్ చూస్తున్నాము. ఇది మనం ఎన్ని మల్టీపర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చు, ఎలా వేసుకోవచ్చు, ఎలా డిటాచ్ చేసుకోవచ్చు అండ్ దీన్ని సేఫ్టీ హుక్స్ ఎలా ఇచ్చారు, ఇవి ఎట్ ఏ టైమ్ ఒకరు ఇద్దరు ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ఇది ఫస్ట్ అయితే మనకి జడలో ఉందండి అండ్ జడగా మేము సెట్ చేసాము. అండ్ దీని వర్క్ డీటెయిలింగ్ చూస్తే కనుక దీంట్లో మొత్తం మనకి క్యాడ్ వర్క్ ఉందండి. అంటే మనకి లక్ష్మీదేవి ఏదైతే ఫిగర్ ఉందో చాలా నీట్గా కార్వ్ చేశారండి. అండ్ లక్ష్మీదేవి కూడా మనకి ధనలక్ష్మి అండి. అండ్ దీంట్లో మనకి కంప్లీట్ పర్ల్స్ అండ్ ఎంబ్రాయిడ్ కాన్సెప్ట్ ఇచ్చారు. జడ మొత్తం చూసినట్టయితే మనకి పర్ల్స్ ఫ్లవర్ లాగా ఇచ్చారండి. ఎంబ్రాయిడ్ స్టోన్ మనకి మిడిల్లో ఇచ్చారు. దాని పైన కూడా మనకి ఒక చిన్న గోల్డ్ ఫ్లవర్ అటాచ్మెంట్ ఉందండి. ఇది మొత్తం మనకి డబల్ పికాక్ కాన్సెప్ట్ లాగా ఇచ్చారండి. ఇవి మనం డిటాచ్ చేసుకోవచ్చు. దీన్ని మనం డిటాచ్ చేసుకొని ఎలా యూజ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. అండ్ ఇది ఫస్ట్ డిటాచ్మెంట్ అండి. అండ్ ఇది మనం జడ బిల్లలాగా ఓన్లీ సింగిల్ జడ బిల్లలాగా వాడుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం పెండెంట్ లాగా కూడా వాడుకోవచ్చు అండి. దీనికి మనకి పెండెంట్కి కూడా వెనుక హుక్ లింక్ ఏదైతే ఉందో అది లింక్ ఇచ్చారండి విత్ సేఫ్టీ హుక్ అనమాట. దీనికి మనకి సేఫ్టీ హుక్ అవైలబిలిటీ ఉంది. సో మీరు బీడ్స్లో చైన్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే ఈ పెండెంట్ ఏదైతే సపరేట్ డిటాచ్మెంట్ ఇచ్చారో దీనికి మీరు యూజ్ చేసుకొని డబుల్ పెండెంట్ లాగా వాడుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఇది తీసేసి ఇక్కడ ఒక పర్ల్ హ్యాంగ్ అనేది కింద మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది ఒకళ్ళు పెండెంట్ కింద వాడుకున్న టైంలో ఇది మనం సెకండ్ డిటాచ్మెంట్ అండి. అండ్ మనం జడని డిటాచ్ చేసాము. ఇది మనం చౌకర్ కింద వాడుకోవచ్చు అండి. ఒకళ్ళు పెండెంట్ వాడుకోవచ్చు అండ్ ఒకళ్ళు ఇది చౌకర్ కింద వాడుకోవచ్చు. అండ్ అలాగే ఎట్ ఏ టైం ఇంకా ఎవరైనా మనం దీన్ని టిక్కా మాంగ్ టిక్కా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంకొక పీస్ ఉంటుంది కాబట్టి ఇది మనం బాజు బంద్లా యూజ్ చేయొచ్చు అండి. ఒక్కసారి 3 members వాడుకోవచ్చు, లేదా ఒకరే మల్టిపుల్ యూజెస్ కింద కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ పెండెంట్ చూసాము, టిక్కా చూసాము. దీన్నే మనం షార్ట్ జడ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలో చూద్దామండి. ఇది మనకి హుక్స్ ఇచ్చారండి ఎక్కడికక్కడ. దీనికి సేఫ్టీ లింక్స్ కూడా ఉన్నాయి. అండ్ మనం ఈ లింక్ ఏదైతే ఉందో దీన్ని అటాచ్ చేసుకుంటే మనకి సేఫ్టీ లింక్ లా ఉంటుంది. ఇది షార్ట్ జడ అండి. ఇది మనం బేబీస్కి వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కొంచెం షార్ట్ జడ ఎక్కువ ఫ్యాన్సీలో ఉంది కదా, సో ఇలా యూజ్ చేసుకోవచ్చు. డీటెయిల్గా చూడండి. ఇది మనకి షార్ట్ జడ యూజ్ అవుతుందండి. అండ్ దీన్నే మనం ఒకసారి లాంగ్ జడ కూడా చూద్దామండి. అండ్ జడ కూడా మనకి ఇది లెంత్ 24 inch దాకా వస్తుందండి. ఇదిగోండి, మనకి లాంగ్ జడ కావాలి, బ్రైడల్ కలెక్షన్లోకి కావాలి అనుకుంటే మీరు ఇలా మల్టీపర్పస్ జడకి వెళ్ళొచ్చు. అండ్ మనకి ఒకసారి వెనకాల చూద్దామండి. ఇవన్నీ ఎక్కడెక్కడైతే అటాచ్మెంట్స్ ఉన్నాయో అక్కడ మనకి సేఫ్టీ హుక్ అవైలబిలిటీ కూడా ఉందండి. మీరు ఈవెన్ పెండెంట్కి కూడా చూడొచ్చు. ఇవి మనం సైడ్ మనం వడ్డానం పెట్టుకోవడానికి, అండ్ ఇవి హారం పెట్టుకోవడానికి, అండ్ ఇది మనం జడలో ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు ఈ హుక్ అనమాట. ప్లస్ పెండెంట్కి కూడా ప్రతి చోట మనకి డబుల్ సేఫ్టీ హుక్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే మనం జడని టై చేసుకోవడానికి 2 sides చిన్న రింగ్స్ లాగా ఇచ్చారండి. ప్రతి చోట మనకి రింగ్స్, ప్రతి 1 by 1 ఏదైతే మనకి పికాక్ బిల్ల ఉందో జడ బిల్ల, అక్కడ మనకి థ్రెడ్స్ కట్టుకోవడానికి కూడా అవైలబిలిటీ ఇచ్చారండి. జడ మొత్తం మనం టై చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు దీన్ని మనం వడ్డానం ఎలా పెట్టుకోవాలి అండ్ హారం ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. వడ్డానం అయితే మనం సైడ్ రింగ్స్ యూజ్ చేస్తున్నామండి. హుక్స్ మనకి సైడ్కి వస్తాయి. అక్కడ నుంచి మీరు చైన్ అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు. అండ్ మనం దీనికి కూడా మనం సేఫ్టీ హుక్ అన్నది అటాచ్ చేసేసుకోవచ్చు. మనం రింగ్కి హుక్కి అటాచ్ చేసాం అండ్ సేఫ్టీ హుక్ లాక్ చేస్తామండి. అండ్ మీకు ఇది కావాలి అనుకుంటే దీన్ని డబల్ పెండెంట్ కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఆర్ మీరు రెండుగా పెట్టుకోవాలి అనుకుంటున్నప్పుడు కింద మనం ఒక పర్ల్ అటాచ్మెంట్ తీసుకొని ఇది ఏదైతే పెండెంట్ ఉందో దీన్ని మాంగ్ టిక్కా లాగా వాడుకోవచ్చు అండి. ఇది మీకు వడ్డానం కూడా మనకి 24 inches దాకా వస్తుందండి. అంటే మన బ్యాక్ వరకు కూడా కంప్లీట్గా కవర్ అవుతుంది చాలా మందికి. అండ్ మనం బ్యాక్ సపోర్ట్కి మనం చైన్ ఏదైనా అటాచ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే, మీకు అమ్మవారు లేకుండా ఫ్యాన్సీగా ఏదైనా పెట్టుకోవాలి అలా అనుకున్నప్పుడు దీన్ని మీరు ఇటు పికాక్ సైడ్ని ఇటు ఫేస్ చేసుకొని మీరు జస్ట్ నార్మల్ వడ్డానం లాగా కూడా మీరు దీన్ని పెట్టుకోవచ్చు అండి. ఇది మనకి ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి మీరు పెట్టుకోవచ్చు. దీనికి వెనక చైన్ అటాచ్మెంట్ చేసుకుంటే ఇలా వడ్డానంలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా వచ్చేస్తుందండి. ఇది 22 దాకా లెంత్ వస్తుంది, 21, 22 వస్తుంది. ఈవెన్ కిడ్స్కి అయితే కంప్లీట్గా కవర్ అయిపోతుంది. అలా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇది బీడ్స్ వేసుకొని మీరు పెండెంట్ వాడుకోవచ్చు. అండ్ వేరే ఎవరైనా టిక్కా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ మీరు 3 వేలా పెట్టుకోవాలనుకుంటే ఇది వడ్డానం పెట్టుకోవచ్చు, పెండెంట్ వాడచ్చు అండ్ టిక్కా పెట్టుకోవచ్చు అండి. ఎట్ ఎ టైం 3 లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం హారంగా ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దామండి. సో ఇప్పుడు దీన్ని మనం డిటాచ్ చేసుకున్నాం కదండి. అండ్ దీనికి మనకి రింగ్స్ ఉన్న వైపు అటాచ్ చేసుకోవాలండి. ఇది 1 side. మనకి బెల్ట్స్కి రింగ్స్ ఉంటాయండి, పెండెంట్కి మనకి హుక్స్ ఉంటాయి. సో ఇది 2 sides అయిందండి.
మీకు ఒకవేళ డబల్ పెండెంట్ కావాలి అనుకుంటే ఈ టిక్కాని కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఇది మీకు 26 ఇంచ్ వస్తుందండి. అంటే ఇది చాలా లాంగ్‌గా వస్తుంది. సో, మీరు ఎవరైనా పైన ఇంకేదైనా పెట్టుకోవాలి అనుకుంటే చాకర్‌తో మీరు పెయిర్ చేసుకోవచ్చు. ఆర్ మంచి నెక్లెస్‌తో కూడా మీరు దీన్ని పెయిర్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ డబల్ పెండెంట్ వద్దు, నాకు లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు ఇది టిక్కా లాగా యూజ్ చేసుకొని అండ్ ఇక్కడ ఒక పర్ల్‌ది హ్యాంగ్ చేసుకోవచ్చండి. ఆర్ ఎంబ్రాయిడరీ దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ కేస్‌లో మీరు దీన్ని హారం వాడుకోవచ్చు, టిక్కా వాడుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర చెంపసవరాలు ఉంటే ఈ పెండెంట్ యూజ్ చేసుకొని కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చో ఒకసారి చూపిస్తాం చూడండి. దీనికి మనకి చెంపసవరాలకి వన్ సైడ్ రింగ్స్ ఏవైతే ఉంటాయో రింగ్స్ని మనం హారం పెట్టే హుక్స్కి అటాచ్ చేసుకోవాలండి. అండ్ దీన్ని ఇప్పుడు మనం రివర్స్ చేసి చూద్దాము. అంతే. దీనికి కూడా మనకి హుక్ ఉంటుంది కాబట్టి మనం హెయిర్లోకి ఇన్సర్ట్ చేస్తామండి. ఇవి 2 సైడ్ హుక్స్ ఏవైతే ఉన్నాయో 2 సైడ్స్ మనం అటాచ్ చేసుకుంటే బ్యూటిఫుల్ డిజైన్ అవుతుందండి. మీకు కావాలి అనుకుంటే దీన్ని కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు కింద పెండెంట్‌కి. లేకపోతే దీన్ని మీరు ఆ టైంలో మీరు టిక్కా కింద కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఒకసారి దీని వెయిట్ డీటెయిల్స్ చూద్దామండి. ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకి 143.241 గ్రామ్స్ ఉందండి. అలాగే గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 173.680 గ్రామ్స్ ఉందండి. అండ్ ఇది మాత్రం మనకి 5 in 1 ఇది ఒకటే కాదండి. మన దగ్గర చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ స్టోర్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ మీరు స్టోర్కి వచ్చి విజిట్ చేసి ట్రై చేసి మీరు ఆర్నమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఇన్ కేస్ మీరు రాలేకపోతున్నారు అనుకుంటే మాకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందండి. స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీరు వీడియో కాల్ ద్వారా కూడా మీరు ఆర్నమెంట్ అనేది చూడొచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము డెలివరీ కూడా చేస్తాము. లేదా మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేసిన దాని డీటెయిల్స్ ఎస్టిమేషన్స్ అన్ని కూడా మేము పంపిస్తాము. అండ్ మా స్టోర్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశామండి. మీరు ఇంకా మాకు లేటెస్ట్ కలెక్షన్ చూడాలి అనుకుంటే యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి. ఆర్ మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే మా బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్ అలాగే విజయవాడలో ఉన్నాయండి. హైదరాబాద్ వచ్చేసి మనకి కుకట్పల్లి పిఎన్ఆర్ ఎంపైర్లో అవైలబుల్ ఉంది. అండ్ విజయవాడ వచ్చేసి మనకి గవర్నర్పేటలో అవైలబుల్గా ఉందండి. మరో వీడియోలో మరొక కొత్త కలెక్షన్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.